ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మనం చివరి వారంలోనికి వచ్చి ఉంటున్నాము. మరి ఈ యొక్క మాసంలో మన యొక్క థీము యేసు ప్రభు అయి ఉంటున్నాడు. యేసుని గురించి అనేక ఆత్మీయ సత్యాలను మనం తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా ఈ దినమందు మరి ఒక నూతన సత్యం తెలుసుకుంటున్నాము. ఆయన చేసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానం అదేమిటంటే యేసు విశ్రాంతిని వాగ్దానం చేస్తున్నాడు. జీసస్ ప్రామిసెస్ రెస్ట్. మరి గ్రీకు పదము ఈ యొక్క రెస్ట్ విశ్రాంతికి మరి ఎనపాసిస్ అనేటటువంటి పదము. మరి దాని యొక్క అది ఏమి అర్థం ఇస్తుంది అంటే రిలీఫ్, మరి ఉపశమనము, మరి అంతేకాకుండా రిఫ్రెష్మెంట్, మరి సేద తీర్చుకోవటం లేకపోతే అలసట తగ్గించటము, అండ్ సెసేషన్ ఫ్రమ్ లేబర్, ప్రసవ విరమణ అనేటటువంటి అర్థాలు వచ్చే రీతిగా మరి దీని యొక్క మరి యేసు ప్రభువు యేసు విశ్రాంతిని వాగ్దానం చేస్తున్నాడు అన్నప్పుడు ఇటువంటి పదాలు మనకు మరి మనం గుర్తుంచుకోవాలా. మరి ప్రస్తుతం ఉన్నటువంటి గందరగోళము, ఒత్తిళ్లు, మరి అశాంతితో నిండినటువంటి ఈ యొక్క ప్రపంచంలో మరి యేసు ప్రభువారు ఈ యొక్క విశ్రాంతిని వాగ్దానము చేయటం అనేటటువంటిది యేసు ఇచ్చినటువంటి ఒక విలువైనటువంటి బహుమతి ప్రియులారా. ద ప్రామిస్ ఆఫ్ రెస్ట్ ఈజ్ ఎ ప్రెషియస్ గిఫ్ట్ ఫ్రమ్ జీసస్. యేసు ప్రభువారి యొక్క గందరగోళ ఒత్తిళ్లతోటి, స్ట్రెస్ తోటి, మరి ఎంతో మరి సమాధానం లేనటువంటి అశాంతితో ఉన్నటువంటి ఈ యొక్క ప్రపంచంలో యేసు ప్రభువారు మరి మనకు ఈ యొక్క విశ్రాంతిని మరి వాగ్దానం చేస్తున్నాడు ప్రియులారా. ఒక ఒక మంచి విలువైనటువంటి బహుమతి అని కూడా మనం అనుకోవచ్చు. మరి అంతేకాకుండా ఈ యొక్క ఆయనలో నిజమైనటువంటి విశ్రాంతిని కనుగోమని ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు ప్రియులారా. నా ద్వారానే ఆయనే ప్రియులారా మరి సమాధానకర్త అయి ఉంటున్నాడు. ఆయన ద్వారానే మనకు విశ్రాంతి, నెమ్మది, శాంతి వస్తుంది అని చెప్పి మరి హీ ఈజ్ ఇన్వైటింగ్ అస్ టు ఫైండ్ ట్రూ రెస్ట్ ఇన్ హిమ్. ఆయనలో నిజమైనటువంటి విశ్రాంతి ప్రియులారా. ఇది మన పరిస్థితులను అధిగమించి మన ఆత్మలకు శాంతిని మరి తెస్తుంది ప్రియులారా. ఎ రెస్ట్ దట్ ట్రాన్సెండ్స్ our circumstances and brings peace to our souls. కాబట్టి ఇది మనము గుర్తుంచుకోవాలి. మన యొక్క పరిస్థితులను, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే వినుచున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి మీ యొక్క పరిస్థితులు నాకు తెలియదు, కానీ ప్రభువారు నా యొక్క ప్రతి ఒక్కరి యొక్క పరిస్థితులను అర్థం చేసుకునేటటువంటి వాడు. ఎందుకంటే ఆయన ఈ లోకంలో ఈ యొక్క పరిస్థితుల గుండా వెళ్ళి ఉంటాడు. హీ అండర్వెంట్ త్రూ ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. ఆయనకు బాధ అంటే ఏంటో తెలుసు, ఆ దాహం అంటే ఏంటో తెలుసు, ఆకలి అంటే ఏంటో తెలుసు, శ్రమ అంటే ఏంటో తెలుసు, మరణ భయం అంటే ఏంటో తెలుసు. ఇవన్నీ కూడా ప్రియులారా, అవన్నీ కూడా అధిగమించాడు. కాబట్టి మరి మనల్ని కూడా మన ఎటువంటి పరిస్థితుల్లో ఆయన మరి విడుదల చేయటానికి మరి సిద్ధంగా ఉంటున్నాడు. ఈరోజు మరి యేసు విశ్రాంతిని వాగ్దానం చేసినప్పుడు దానికి అర్థం గురించి మనం ధ్యానిద్దాము. ముఖ్యంగా 3 పాయింట్స్ మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా విశ్రాంతిని వాగ్దానము, ద ప్రామిస్ ఆఫ్ రెస్ట్. మరి అంతేకాకుండా ఈ విశ్రాంతి యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవటం, అండర్స్టాండింగ్ ద నేచర్ ఆఫ్ దిస్ రెస్ట్. మరి అంతేకాకుండా సమ్ ప్రాక్టికల్ అప్లికేషన్స్, ఆచరణాత్మకమైనటువంటి అనువర్తనాలు. మరి ఏ రీతిగా మరి ఈ యొక్క విశ్రాంతిని పొందగలము, మరి ఇతరులకు కూడా ఈ విశ్రాంతిలోనికి మనం నడిపించబోతున్నాము, మనం తెలుసుకోబోతున్నాము. ముఖ్యంగా మరి యేసు ప్రభువారు ఈ యొక్క విశ్రాంతిని వాగ్దానం చేసినటువంటి వాక్యము మరి ద ప్రామిస్ ఆఫ్ రెస్ట్, విశ్రాంతిని వాగ్దానం. మత్తయి సువార్త 11 మరి 28 వచనంలో మనం చూస్తే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. సమస్త ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా
అందరూ ప్రియులారా, యేసు ప్రభు అందరికీ ప్రభు, అందరికీ కూడా రక్షణ, విమోచన, మరి మనకు ఈ యొక్క విశ్రాంతిని ఇవ్వటానికి వచ్చాడు. కాబట్టి ఇక్కడ మరి హీఈస్ కాలింగ్ ఆల్ ద పీపుల్, కమ్ అన్ టు మీ ఆల్ యీ హూ ఆర్ హెవీ లేడెన్, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనాలు, అనేక భారములు ప్రియులాల, ఒత్తిళ్లు ప్రియులాల, మరి ఎంతో మరి వారి యొక్క జీవితంలో ముందుకు కొనసాగించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే, ఎంతో మరి ఆ క్లారిటీ లేనటువంటి వారు, సందిగ్ధంలో ఉన్నటువంటి వారు, మరి ఎవరైనా సరే యేసు ప్రభు వారు ఇక్కడ మనల్ని ఆహ్వానిస్తున్నాడు. అలసిపోయి భారం మోస్తున్న మీరు అందరూ నా యుద్ధకు రండి, కమ్ అన్ టు మీ, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఈ యొక్క వాగ్దానం కేవలము మరి శారీరక విశ్రాంతి కాదు. ఇట్స్ నాట్ జస్ట్ ఫిజికల్ రెస్ట్. ఏదో మరి ఫిజికల్ రెస్ట్ అంటే మనకు తెలుసు కదండి, శారీరకంగా కొన్నిసార్లు మనం ఎక్కువ ఒత్తిళ్ళు, ఎక్కువ పని చేసినప్పుడు మనము మరి ఎంతో విశ్రాంతి ఏదన్నా మరి గొప్ప కార్యం, ఈవెంట్ చేసినప్పుడు కానీ, ఇంట్లో కుటుంబంలో ఏదైనా మరి పెళ్లి కార్యం కానీ, శుభకార్యం కానీ, ఏదైనా సరే మన పని స్థలంలో ఏదైనా మరి ఇన్స్పెక్షన్స్, లేకపోతే ఏదైనా వర్క్స్ రివ్యూస్ కానివ్వండి, ఏదైనా కాన్ఫరెన్సెస్ అవి ట్రావెల్ చేసినప్పుడు మనం ఎంత ఒత్తిడికి మన బాడీకి రెస్ట్ అవసరము. మరి ఈ యొక్క శారీరక విశ్రాంతే కాదు, మరి ఇట్స్ ఆల్సో మరి ఆధ్యాత్మిక మరియు భావోద్వేగ పునరుద్ధరణ కోసం కూడా, స్పిరిచువల్ అండ్ ఇమోషనల్ రెన్యువల్ మన యొక్క జీవితాల్లో ప్రియులారా, వీ నీడ్ దట్ రెన్యువల్, వీ నీడ్ దట్ రివైవల్, వీ నీడ్ దట్ రిఫ్రెష్మెంట్. మరి అవి మరి యేసు ప్రభు ఇక్కడ మరి విశ్రాంతి అన్నప్పుడు శారీరకమైనటువంటిదే కాదు, ఆధ్యాత్మిక మరియు భావోద్వేగ పునరుద్ధరణ కూడా అని చెప్పి మనం తెలుసుకోవాలి. యేసు మన భారములను తగ్గించే మరియు మన ఆత్మలను పునరుద్ధరించే విశ్రాంతిని అందిస్తాడు ప్రియులారా. ఈ యొక్క సత్యాన్ని మనం తెలుసుకోవాలా. మరి జీసస్ ఈ కెన్ అలీవియేట్ అవర్ బర్డన్స్ అండ్ రెస్టోర్స్ అవర్ సోల్స్. మన యొక్క మరి భారాలను తగ్గించి మరియు మన ఆత్మలను పునరుద్ధరించేటటువంటి విశ్రాంతి ప్రియులారా. అటువంటి విశ్రాంతి నీకు నాకు అవసరమై ఉంటున్నది ప్రియులారా. మరి ఈ యొక్క విశ్రాంతి వాగ్దానంలో మరి హెబ్రీ 4:9-11 కూడా చూస్తే, కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది, ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించను. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదము. హెబ్రీయులు 4:9-11 ఎంతో తేటగా ఉంటున్నది ప్రియులారా. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. దేవుని బిడ్డలుగా ప్రియులారా, మనకు అన్ని విధములైనటువంటి విశ్రాంతి, నెమ్మది హెబ్రీ రచయిత మరి ఆయన మనకు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి దేవుని ప్రజలకు సబ్బాతు విశ్రాంతి మిగిలి ఉంటున్నది ప్రియులారా. ఈ విశ్రాంతి దేవుని సన్నిధిలో మనము అనుభవించే శాశ్వత విశ్రాంతికి ముందస్తు సూచన ప్రియులారా. This rest is a foreshadowing of the eternal rest we will experience in God's presence. ఒక దినం రాబోతుంది, అప్పుడు ఇటర్నలీ ఫర్ ఎవర్ మరి దేవునితోటి ప్రియులారా, దేవుని సన్నిధిలో మనం అనుభవించే శాశ్వతమైనటువంటి విశ్రాంతికి మరి ముందస్తు సూచనగా ప్రియులారా. దిస్ రెస్ట్ ఈజ్ అ ఫోర్ షాడోయింగ్. కాబట్టి మనం తెలుసుకోవాలి, దేవుడి యొక్క విశ్రాంతి అన్నప్పుడు ఇది మరి ఇహలోక పరంలోనే కాదు, శాశ్వతంగా రానున్నటువంటి దినాల్లో దేవుని సన్నిధిలో ఉండేటటువంటి ఇది కూడా మరి ప్రభువారు చెప్పినటువంటి మాటలు, ఆహ్వానంలో మనకు తెలుస్తుంది. ఇది ఆ విశ్రాంతిలోకి ప్రవేశించడానికి మరి కృషి చేయమని మనల్ని ప్రోత్సహిస్తుంది ప్రియులారా. ఇట్ ఎంకరేజెస్ us to strive that rest. మనల్ని మరి ఆ యొక్క విశ్రాంతి మనకు అవసరమైనటువంటిది. యేసు ఇచ్చేటటువంటి నెమ్మది, ఆ సమాధానం, దాని వైపు మన ప్రయాణంలో విశ్వాసం మరి విధేయత యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. కాబట్టి ఎంఫసైజింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫెయిత్ అండ్ ఒబీడియన్స్ ఇన్ అవర్ జర్నీ టువర్డ్స్ ఇట్. కాబట్టి ఆ యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించడానికి మనకు మరి విశ్వాసం అవసరం,
అంతేకాకుండా విధేయత కూడా అవసరం వీటితోటి ప్రియులారా. మరి ఆనాడు ఇజ్రాయేలీలకు కూడా మరి ఆ యొక్క విశ్వాసంతో మరి విధేయత అవసరమై ఉంటున్నది ఆ ప్రామిస్ ల్యాండ్ వెళ్ళటానికి. మరి అదే రీతిగా మరి మనం కూడా ప్రియులారా శాశ్వత విశ్రాంతికి వెళ్ళాలి అంటే దేవుడు వాగ్దానం ఇచ్చినటువంటి విశ్రాంతిలోనికి వెళ్ళాలంటే మనకు ఈ యొక్క విశ్వాసము మరి విధేయత అవసరమై ఉంటున్నది. మరి ఈ విశ్రాంతి యొక్క స్వభావాన్ని ఒకసారి మనము అర్థం చేసుకుంటే స్పిరిచువల్ రెస్ట్, ద నేచర్ ఆఫ్ ది స్పిరిచువల్ రెస్ట్, మరి ఇది మరి దీంట్లో భాగంగా మరి ఆధ్యాత్మిక విశ్రాంతి స్పిరిచువల్ రెస్ట్. ఈ విశ్రాంతి యేసుతో మరి సంబంధంలో కనిపిస్తుంది ప్రియులారా. ఫౌండ్ ఇన్ ఎ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్. ఎవరైతే యేసు ప్రభుతోటి సంబంధం కలిగి ఉంటారో, మరి నేను ఎప్పుడైతే ప్రభును తెలుసుకొని ఉంటున్నానో అప్పటి నుంచి కూడా నాలో ఈ యొక్క మరి యేసుతో ఉన్నటువంటి ఆ యొక్క విశ్రాంతి, ఆ నెమ్మది ప్రియులారా, ఆ యొక్క పీస్ఫుల్ లైఫ్ అనేటటువంటిది, స్ట్రెస్లెస్ లైఫ్ అనేటటువంటిది మరి దేవుడు నాకు అనుగ్రహించున్నాడు. అది మరి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వటానికి ఆయన మరి ఈ దినాలలో కూడా మరి ఇష్టపూర్వకంగా ఉంటున్నాడు. ఇది దేవుని అనుగ్రహాన్ని మరియు పాపపు మరి అపరాధ భావన నుండి విడుదలను సంపాదించడానికి మరి ప్రయత్నించటం నుండి వచ్చే విశ్రాంతి ప్రియులారా. ఇట్ ఈస్ ఎ రెస్ట్ ఫ్రమ్ స్ట్రైవింగ్ టు ఎర్న్ గాడ్స్ ఫేవర్ అండ్ ఎ రిలీజ్ ఫ్రమ్ ద గిల్ట్ ఆఫ్ సిన్. కాబట్టి మనము పాప జీవితంలో పాపంలోము కాబట్టి మరి ఆ పాపము ఆ యొక్క గిల్ట్ మనలో ఉంటుంది. అది అన్నంత వరకు కూడా రెస్ట్లెస్గా ఉంటాము, భయంతో ఉంటాము, ఎంతో మరి ఆ సమాధానం లేకుండా ఉంటాము. కాబట్టి దేవుడి అనుగ్రహాన్ని మరి గాడ్స్ ఫేవర్ మనకు అవసరమైనటువంటిది దేవుని యొక్క అనుగ్రహము. మరి అంతేకాకుండా మరి నోవాహు దేవుని యొక్క అనుగ్రహం పొంది ఉంటున్నాడు ప్రియులారా. మరి పాపపు అపరాధ భావన నుండి విడుదల దేవుడు మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉంటున్నాడు. అది మనకు అవసరమైనది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక విశ్రాంతి అవసరము. మరి రోమా 5:1 ఇలాగ ఉంటుంది. కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాము. కాబట్టి ఈ శాంతి యేసు వాగ్దానం చేసిన విశ్వాసంలో విశ్రాంతిలో ఒక ముఖ్యమైనటువంటి అంశం ప్రియులారా. దిస్ పీస్ ఈజ్ ఎ వైటల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద రెస్ట్ జీసస్ ప్రామిసెస్. యేసు ప్రభు వాగ్దానం చేసినటువంటి విశ్రాంతిలో ఈ యొక్క సమాధానము చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ప్రియులారా. మరి భావోద్వేగ మరియు మానసిక విశ్రాంతి, మరి స్పిరిచువల్ రెస్టే కాదు ప్రియులారా, మరి ఇది ఇమోషనల్ అండ్ మెంటల్ రెస్ట్ కూడా. భావోద్వేగ మరియు మానసిక విశ్రాంతి. ఒకవేళ ఇటువంటి మరి యాంగ్జైటీ తోటి, స్ట్రెస్ తోటి, తరచుగా ఆందోళన మరి ఒత్తిళ్లతో మనల్ని ముంచేటటువంటి ఈ యొక్క ప్రపంచంలో, ప్రస్తుత ప్రపంచంలో యేసు ప్రియులారా మనకు ఇమోషనల్ అండ్ మెంటల్ రెస్ట్ ఇవ్వటానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక మరి 4 మరి 6-7 వచనాల్లో చూస్తే, దేనిని గూర్చి చింతింపకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. కాబట్టి చూడండి, మన యొక్క హృదయాలకు మన యొక్క తలంపులకు కూడా కావలి ఉంటుంది ప్రియులారా. క్రీస్తు ఇచ్చేటటువంటి సమాధానం మన విన్నపాలను దేవునికి సమర్పించమని ప్రోత్సహిస్తుంది ప్రియులారా. మనం ఎప్పుడైతే మన యొక్క విన్నపంలో ప్రభుని తెలుసుకున్న తర్వాత నేను చేసేటటువంటి పని నాకు అనేకమైనటువంటి ఒత్తిళ్ళు వస్తుంటాయి. సామాన్య మానవులుగా మనకు అనేక ఛాలెంజెస్, అనేక ప్రెషర్స్ వస్తుంటాయి, అనేక విధములైనటువంటి మరి అనుమానాలు, లేకపోతే భయాలు, భావోద్వేగాలు, మానసికమైనటువంటి కూడా ఇమోషనల్ అండ్ మెంటల్ టెన్షన్స్, ఇవన్నీ కూడా ప్రియులారా మన దేవుని సన్నిధిలో ప్రియులారా మన విన్నపాలు దేవునికి తెలియజేసినప్పుడు, దేవుని సన్నిధిలో అడిగినప్పుడు, గోజాడినప్పుడు ఈ శాంతి ఆయన మరి అందించేటటువంటి విశ్రాంతిలో భాగము. దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ హిజ్ రెస్ట్. కాబట్టి మనం తెలుసుకోవాలి. కాబట్టి మరి ఆచరణాత్మకమైనటువంటి అనువర్తనాలు ఏంటి అంటే ప్రాక్టికల్ అప్లికేషన్స్. మరి ఒకటి ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే యేసు నొద్దకు రండి. యేసు ప్రభు ఆహ్వానిస్తున్నాడు. కమ్ అన్ టు మీ,
నా యుద్ధకు రండి అంటున్నాడు. కాబట్టి ఒకవేళ ఇంకా యేసు యొక్క ఆ ఆ- ఆ విశ్రాంతిలో లేకుండా బయటనే నీ సొంత శక్తితోటి, సొంత జ్ఞానంతోటి, స్వచిత్తములతోటి, స్వలాభములతోటి, స్వనీతితోటి ఉన్నట్లయితే దిస్ ఇస్ ద రైట్ టైం. గివ్ యువర్ లైఫ్ టు క్రైస్ట్. యేసునద్దకు రండి. మీరు భారంగా అనిపించినప్పుడు, ఒత్తిళ్లతో ఉన్నప్పుడు ప్రార్థనలో యేసు దగ్గరికి రావటానికి దేవుని సన్నిధిలో ప్రార్థించండి. లేవ్ యువర్ వరీస్ అండ్ ఫియర్స్ అట్ హిస్ ఫీట్. ఆయన యొక్క పాదములు. ఆ మరి మార్త అయితే అనేక విషయంలో ఎందు విచారంగా ఉన్నది, కానీ మరియ అయితే యేసు పాదముల దగ్గర ఉండి ఆయన చెప్పుచున్న బోధలు వింటున్నది. ప్రియులారా, మనం కూడా చేయవలసినటువంటిది ఏంటంటే ఆయన పాదముల యొద్ద ప్రతి దినం కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టడం, దేవుని సన్నిధిలో ప్రార్థించడం, మన హృదయములను కుమ్మరించి దేవుని సన్నిధిలో మన యొక్క వ్యధలు, మన యొక్క బాధలు, మన యొక్క మరి అర్థం కానటువంటి ఏదైనా సరే మన జీవితాలకు అవసరమైనటువంటి దేవుని సన్నిధిలో అడిగినప్పుడు ఆయన ప్రియులారా మనకు విడుదల దయచేస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, అవసరమైనటువంటి ఎంకరేజ్మెంట్, మరి అంతేకాకుండా వాగ్దానాలు ఇస్తాడు. ప్రభా, విశ్రాంతి ఇస్తానని ఆయన వాగ్దానాన్ని నమ్ముతూ మరి మన యొక్క చింతలు, మన యొక్క భయాలు ఆయన పాదం వద్ద ఉంచుదాం ప్రియులారా. ట్రస్టింగ్ ఇన్ హిస్ ప్రామిసెస్ అండ్ ట్రస్టింగ్ at his feet ప్రియులారా. అండ్ ఆల్సో ట్రస్టింగ్ ఇన్ హిజ్ రెస్ట్. ఆయన యొక్క విశ్రాంతిలో మనం సంపూర్ణంగా మరి నమ్ముదాం ప్రియులారా. ఆయన యొక్క వాగ్దానాలను కూడా నమ్ముదాము. మరి సబ్బాతు విశ్రాంతిని స్వీకరించండి. వి నీడ్ టు ఎంబ్రేస్ ఆ సబాత్ రెస్ట్. సబ్బాతును ఆచరించడానికి ప్రాధాన్యత ఇవ్వాలా. మరి 6 దినాలు పనిచేసి దేవుడు మరి 7వ దినం విశ్రాంతి దినం చేసి ఉంటున్నాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా ప్రియులారా 7వ దినమును పరిశుద్ధంగా ఆచరించండి అని చెప్తున్నాడు. ఆ యొక్క సబ్బాత దినం 7వ దినము ప్రియులారా, దట్ ఈస్ ఆ దినమందు మనము దేవుని సన్నిధికి వెళ్ళటం, భక్తులతో కలిసి ఆరాధించటం, స్తుతించటం, సహవాసం చేయటము, ఎక్కువ సమయాన్ని దేవుని సన్నిధిలో గడపటం ప్రియులారా. మరి కాబట్టి మేక్ ఏ ప్రియారిటీ టు అబ్జర్వ్ సబాత్. ఒకవేళ ఆదివారం అంటే అదేదో ఇట్స్ ఎ రెస్ట్ డే ఫర్ సో మెనీ పీపుల్. ఇట్స్ నాట్ ఎ హాలిడే ప్రియులారా, ఇట్ ఈస్ ఎ హోలీ డే. అది పరిశుద్ధ దినము ప్రియులారా. అది విశ్రాంతి దినం, లేకపోతే ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోవటం, ఏదో మనకి ఇష్టమైనటువంటి వండుకొని తినటం కాదు. కానీ ప్రియులారా, అది పరిశుద్ధమైనటువంటి దినము. మరి ఆయనపై మన ఆధారపడటాన్ని గుర్తు చేస్తుంది. డిపెండెన్స్ ఆన్ గాడ్. దేవుని సన్నిధిలో స్తుతించటం, ఆరాధించటం, గణపరచటం, మరి అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి ఈ వాగ్దానాన్ని పంచుకోండి. వి నీడ్ టు షేర్ దిస్ ప్రామిస్. యేసు విశ్రాంతి వాగ్దానాన్ని స్వీకరించిన వారిగా ఈ సందేశాన్ని ఇతరులతో కూడా మరి పంచుకోవటానికి మనం పిలువబడ్డాం ప్రియులారా. వీఆర్ కాల్డ్ టు షేర్ దిస్ మెసేజ్. ప్రభుని తెలుసుకొని మరి అనేక ప్రాంతాలకు దేవుడు మనల్ని స్టూడెంట్స్గా, ఉద్యోగపరంగా సేవ నిమిత్తం పంపించి ఉంటున్నాడు. మరి మనము ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క మరి ఈ దేవుడిచ్చేటటువంటి విశ్రాంతిని గురించి మనం ఇతరులకు ఎంతైనా చెప్పవలసి ఉంటున్నాము. మన చుట్టూ ఉన్నటువంటి వారిలో క్రీస్తులో తమ విశ్రాంతిని పొందేలా మనం ప్రోత్సహించాలా. మరి వారిలో ఆ యొక్క నిరీక్షణ మరియు ఆ యొక్క మరి వారికి సహకారం అందించేటటువంటి వారిగా, సపోర్ట్ ఇచ్చేటటువంటి వారిగా మనం ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. మరి ముగింపులో యేసు మనకు విశ్రాంతిని వాగ్దానం చేస్తున్నాడు ప్రియులారా. ఇది ఎంతో లోతైనటువంటి ఆధ్యాత్మిక, భావోద్వేగ పరంగా నెరవేర్చగల మరియు శాశ్వతంగా సురక్షితమైనటువంటి విశ్రాంతి. ఎంతో క్షేమం ఉంటున్నది, భద్రత ఉంటున్నది, సమాధానం ఉంటున్నది. కాబట్టి ఈ యొక్క విశ్రాంతి మనకు అవసరం ఉంటుంది. ఆయన ఆహ్వానాన్ని మనం అంగీకరిద్దాం. మరి ఇదే అనుకూల సమయం. ఆయన మనల్ని పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం వహించిన నా జనులారా నా యుద్ధకు రండి అని. మరి విశ్వాసం, మరి విధేయతతోటి మరి ఆ విశ్రాంతిలో మరి ప్రవేశించడానికి కృషి చేద్దాం ప్రియులారా. ఆయన సన్నిధిలో మనం శాంతిని పొందుదాం. మరియు అవసరంలో ఉన్న ప్రపంచంలో ఆయన విశ్రాంతి, ఆ యొక్క ఆశను, ఆ నిరీక్షణను పంచుకుందాం ప్రియులారా. మరి గుర్తుంచుకుందాం, క్రీస్తులో మన పోరాటాలలో మనం ఎప్పుడు కూడా ఒంటరిగా లేము. ఆయన మన నిజమైనటువంటి విశ్రాంతికి మూలము ప్రియులారా. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా,
ఈరోజు మరి ఒక గొప్ప సత్యం తెలుసుకున్నాం ప్రభా. మీరు తండ్రి ఈ యొక్క విశ్రాంతిని తండ్రి వాగ్దానం ఇచ్చి ఉంటున్నారు ప్రభా. శారీరకమైనటువంటిదే కాదు, మరి ఆధ్యాత్మికమైనటువంటి ప్రభా. ఓ గొప్ప నాయన తండ్రి ఈ యొక్క మరి భావోద్వేగపరమైనటువంటి మరి ఇవన్నీ కూడా నెరవేర్చగలిగినటువంటి వాడి ప్రభా. శాశ్వతమైనటువంటి విశ్రాంతి ఇవ్వాలని, సమాధానం ఇవ్వాలని ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ప్రభా రెస్ట్లెస్ గా ఉంటున్నారో ప్రభా, క్రీస్తుకు మరి పక్కగా పెట్టి తండ్రి వారి సొంత శక్తితోటి, జ్ఞానంతోటి, వారి సొంత ప్రభా తండ్రి 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 ప్రభా, ఆ యొక్క ప్రభా మరి తండ్రి తండ్రి జ్ఞానంతో ముందుకు వెళుతున్నారు. ప్రతి ఒక్కరిని దర్శించి ప్రభా సమర్పించుకొని తండ్రి ప్రభా మీ పాదముల యొద్ద తండ్రి మేము గోజాడుతూ ప్రభా మీరిచ్చేటటువంటి ఆ సమాధానం, నెమ్మదిని తండ్రి పొంది ఈ లోకంలో మీ కొరకు ప్రభా మరి తండ్రి ఆ బలమైనటువంటి సాక్షులు ఉండలాగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి ఈరోజు విన్నటువంటి ప్రతి వారు కూడా దీని ద్వారా ఆశీర్వదింపబడితే మరి యొక్క లింక్ను ఇతరులకు షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మా యొక్క మరి గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ మరి యూట్యూబ్ ద్వారా, మరి అంతేకాకుండా ఫేస్బుక్, మరి అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటున్నది. అట్లా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. మీ యొక్క ప్రార్థన అంశాలను, రిక్వెస్ట్ను మరి మాకు మరి ఇక్కడ ఇవ్వబడినటువంటి నంబర్కు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.